బంగారం కంటే విలువైనది ఒకటి ఉంది. ఆ ఓకే. రోజున సామాన్య మానవుడు కూడా ఇంటికి తెచ్చుకునేటట్టు విలువైనటువంటి ఒక వస్తువు ఉంది. హ్మ్. ఆ వస్తువు గనక ఇంటికి తెచ్చుకుంటే హ్మ్. నీకు సిరి సంపదలకు లోటుంటదట. ఏంటంటే బంగారం కంటే విలువైనటువంటిది. నువ్వు బంగారం తెచ్చుకుంటే అది తరుగుతుందో, అమ్మేసుకుంటావో వేరే విషయం. కానీ ఆ రోజున ప్రతి ఒక్క ఇంటికి అక్షయ తృతీయ రోజున ఉప్పు తెచ్చుకోవాలి. ఓకే. ఆ ఉప్పు తెచ్చుకొని మనం ఎక్కడ పెట్టుకోవాలి? పూజ చేసుకునేటటువంటి వస్తువు దగ్గర పెట్టుకోవాలి. అంటే మనం అంటే శాస్త్రంలో చెప్పిందేంటంటే, బంగారం కంటే విలువైనది ఉప్పు అని శాస్త్రం. అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటిది అని అర్థము. ఓకే. కాబట్టి బంగారం కొనాలని శాస్త్రం లేదు. కానీ ఉప్పు తీసుకొని రావాలి అని శాస్త్రంలో ఉంది మనకు. హ్మ్. ఈ అక్షయ తృతీయ రోజున ఎవ్వరైనా సరే నువ్వు ఒక షాపులో నుంచి ఉప్పు తీసుకొని వస్తే నీ జీవితంలో లక్ష్మీదేవి నీ ఇంట్లో కొలువై ఉంటుంది అని శాస్త్రమట. ఓకే. ఆ రోజున విలువైనటువంటి వస్తువు ఏంటంటే బంగారం కాదు ఉప్పు. ఉప్పు తెచ్చుకోండి. హ్మ్. కిరాణా షాప్‌కి వెళ్లి ఉప్పు ప్యాకెట్ తెచ్చుకోండి. అది చాలా విలువైనది అని అర్థం. ఓకే.